ఇక బ్రహ్మ గ్రీవం నుంచి నారదుడు జన్మించాడు. గ్రీవం అంటే మెడ. బ్రహ్మ మెడ నుంచి జన్మించినవాడు నారదుడు. నారదుడు జన్మించగానే అతని తల్లిదండ్రులైన బ్రహ్మ సరస్వతులను చూశాడు. బ్రహ్మ తపస్సులో ఉన్నాడు. కాని సరస్వతీదేవి నారదుడిని చూసి ముచ్చటపడింది. అతనికి గొప్ప గాన విద్యను, సంగీత విద్యను ప్రసాదించింది. వాగ్దేవి వరంతో నారదుడు పుట్టుకతోనే గొప్ప సంగీత జ్ఞాని అయ్యాడు. సాక్షాత్ విద్యల దేవత అయిన సరస్వతీదేవే నారదుడికి గురువు. ఆ జ్ఞానంతోనే నారదుడు ఋషులందరినీ మించిన దేవర్షి అయ్యాడు. ఆ జ్ఞానంతోనే అద్భుత గానం చేస్తూ లోకాలన్నీ నారదుడు తిరిగాడు. పాటను కనిపెట్టినది నారదుడే. ఆ గానానికి వాయుదేవుడు ముగ్ధుడయ్యాడు. నారద గానానికి పరవశించిన వాయుదేవుడు ఆ దేవర్షికి మహతి అనే అద్భుతమైన వీణను బహూకరించాడు. అలా నారద సంగీతానికి చిహ్నంగా మహతి వీణ ప్రఖ్యాతి చెందింది.